అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 140 విరాట్ పై మర్డర్ అటెంప్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే డాక్టర్ చెకప్ విషయంలో హాస్ని విరాట్ తీవ్రంగా గొడవ పడతారు. హాస్ని మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు విరాట్. ఆఫీస్కి వచ్చిన హాస్నికి నిత్య కాల్ చేస్తుంది. హలో, పర్లేదే, నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నట్లున్నావు, ఇంకా మర్చిపోయావేమో అనుకున్నాను అని అటు నుంచి నిత్య గొంతు వినిపించగానే ఒక్కసారిగా హాస్ని శరీరం అంతా గూస్ బంప్స్ వచ్చాయి. కాలిపోయిన నిత్య మొహం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలి ఆమెకు చాలా భయం అనిపించింది. హాస్ని నోట్లో నుంచి నిత్య అనే పేరు వినగానే హాస్నికి వాటర్ తీసుకువస్తున్న కీర్తి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చింది. నువ్వు నాకెందుకు కాల్ చేశావు అని సీరియస్గా అడిగింది హాస్ని. ఊరికే ఏం కాల్ చేయలేదు హాస్ని, నేను నీ భర్తని చంపబోతున్నా, అది చెప్తామని కాల్ చేశాను అని పొగరుగా నవ్వుతూ అనింది నిత్య. ఆమె మాటలు విన్న హాస్ని అంతే పొగరుగా, నీకు అంత ధైర్యం ఉందని నువ్వు అనుకుంటున్నావా అని అనింది. కానీ నిత్య మాటలకి ఎందుకో తెలియకుండానే తన హార్ట్ స్పీడ్ అందుకుంది. ఎందుకు చంపలేను, నీ మొగుడు ఏమైనా పైనుండి దిగి రాలేదు కదా, వాడు మనిషే అని కోపంగా అంటూ, ఈ మధ్య నీ మొగుడు చాలా మూడీగా ఉంటున్నాడని వింటున్నాను, ఈ టైంలో తన సేఫ్టీ గురించి కూడా తను పట్టించుకోడు, అందుకే నా పనేదో నేను చేసుకుంటున్నా అని చాలా రిలాక్స్ టోన్తో అనింది నిత్య. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకు నిత్య, నీకేదైనా పగ ఉంటే అది నా మీద తీర్చుకో, అంతేకాని విరాట్ జోలికి వెళ్ళకు అని కోపంగా అరిచింది. నిజంగానే నిత్య విరాట్కి ఏదైనా ప్రమాదం తలపెడుతుందేమోనని హాస్ని చాలా భయపడింది. నీ మీద పగ తీర్చుకోవాలా, నీతో నాకేం పని, నా మొహాన్ని నాశనం చేసింది వాడు కదా, మధ్యలో నీతో నాకేంటి అని అనింది నిత్య. నిత్య, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అనవసరంగా మళ్ళీ విరాట్ని రెచ్చగొట్టకు. విరాట్కి విషయం తెలిస్తే నేను ఏమాత్రం కూడా ప్రాణాలతో బతకనివ్వడు అని అరిచింది హాస్ని. హాస్ని మాటలు విన్న నిత్య కోపంగా, నువ్వు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా, నీ మొగుణ్ణి ఎంత కాపాడుకోవాలని చూసినా, ఇప్పుడు నీ మాట వినను. విరాట్ని చంపాలని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను, వాణ్ణి చంపితేనే నా పగ తీరుతుంది అని విరాట్ మీద ద్వేషంతో కోపంగా అనింది నిత్య. నిత్య మాటలకు హాస్ని నిజంగానే భయపడింది. తనంత స్ట్రాంగ్గా చెప్తోందంటే ఖచ్చితంగా తను విరాట్ని ఫాలో చేస్తోందని హాస్నికి అర్థమైంది. ఆమెకు ఏం చెప్పి తనని కూల్ చేయాలో అర్థం కాలేదు. ఏంటి సైలెంట్ అయిపోయావు, మొగుడికి ప్రమాదం అనగానే ఎలా కాపాడుకోవాలో అని అని గట్టిగా నవ్వుతూ, ఇంతకీ ఇప్పుడు నీ మొగుడు ఎక్కడున్నాడో తెలుసా? నువ్వు రాత్రి వెళ్ళి కలిసొచ్చావే, అదే రాయల్ బార్లో రాత్రంతా నీ మీద బెంగతో తాగుతూ కూర్చున్నాడంట. ఇంకా బయటకు కూడా రాలేదు. ఎందుకంటే నీకు ఒక సీరియస్ మ్యాటర్ చెప్పనా? విరాట్కి నువ్వంటే బోర్ కొట్టేసింది హాస్ని, అందుకే రాత్రంతా బార్లో అమ్మాయిల్ని పిలిపించుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాడు నీ మొగుడు అని హాస్నిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే చాలా పొగరుగా మాట్లాడింది నిత్య. విరాట్ బార్లో ఉన్నాడని తెలియంగానే రాత్రి జరిగిన దానికి బాధపడుతూ మళ్ళీ తాగటం మొదలు పెడుతున్నాడా అనుకున్న హాస్ని నిజంగానే తన మీద ద్వేషంతో వేరే అమ్మాయికి దగ్గరయ్యాడేమో అని ఒక క్షణం భయపడింది. కానీ విరాట్ వ్యక్తిత్వం మీద ఉన్న నమ్మకంతో నిత్య మాటలు కొట్టిపారేసింది. హాస్ని సైలెంట్గా ఉండటంతో, ఏంటి నా మాటలు నమ్మటం లేదా? అయితే చెప్తా విను. నీ మొగుడిని చంపటానికి నేను ఒక షూటర్ని కూడా అరేంజ్ చేశాను. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ మొగుడు నీకిప్పుడు దక్కడు. మరో పావుగంటలో వాడి చావు కబురొస్తుంది. షేర్ బటన్కి రెడీగా ఉండు అని అనింది నిత్య. హాస్నికి ఆమె గొంతులో విజయగర్వంతో పాటు చాలా సంతోషం కనిపించింది. నిత్య మాటలకు భయపడుతూ, నిత్య నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అరుస్తున్న హాస్ని మాట పూర్తి కాకుండానే గట్టిగా అరుస్తూ, అవును నాకు పిచ్చే, నాలాగే నీ మొహం కూడా కాలిపోతే నువ్వు కూడా ఇలాగే ఏం పట్టనట్టు కామ్గా ఉంటావా అని అరిచింది. అప్పుడు హాస్ని తన వాయిస్ తగ్గించి బ్రతిమలాడుతున్నట్లుగా, నిత్య నీకు నీ ఫేస్ కావాలంటే సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, ప్లీజ్ విరాట్ని ఏం చేయకు అని అనింది హాస్ని. సర్జరీ చేయించుకోవాలంటే నా దగ్గర కూడా డబ్బులున్నాయి హాస్ని, కానీ నాకు కావాల్సింది సర్జరీ కాదు, నా రూపం నాకు లేకుండా చేసిన విరాట్ చావు, అది మాత్రమే నాకు సంతోషాన్నిస్తుంది అని గొంతులో తీవ్రమైన ద్వేషాన్ని చూపిస్తూ అనింది నిత్య. నువ్వు ఇలా చేయలేవు నిత్య, నువ్వు విరాట్ని చంపలేవు, కేవలం నన్ను బెదిరించడానికి ఇలా మాట్లాడుతున్నావు,
నువ్వు ఇలా చేస్తున్నావని అనుమానం వచ్చినా విరాట్ నిన్ను చంపేస్తాడు అని అంది హాస్ని. విరాట్ దగ్గరికి వెళ్ళాలంటే అంత తేలిక కాదని ఆమెకు కూడా బాగా తెలుసు. నా ప్రాణాలు పోతున్నా సరే నీ మొగుడిని వదిలిపెట్టడానికి మాత్రం నేను ఒప్పుకోను. నా మొహమే అందవిహీనంగా అయిపోయిన తర్వాత ఇంకా నా ప్రాణాలు మాత్రం ఎందుకు నాకు? అదేదో నీ మొగుడిని చంపి పగ తీర్చుకున్న తర్వాత నా ప్రాణాలు వదిలేస్తాను. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా నీ మొగుడు ప్రాణాలు తీసేది నేనే, గుర్తుంచుకో అని చెప్పి కాల్ కట్ చేసింది నిత్య. నిత్య మాటలకి హాస్ని చాలా కంగారు పడిపోయింది. కాల్ కట్ అయినా హలో హలో అని అరుస్తూనే ఉంది హాస్ని. హాస్ని పక్కనే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న కీర్తి, ఏంటిది, ఆ నిత్య మళ్ళీ ఏం ప్లాన్ చేసింది అని కంగారుగా అడిగింది. కానీ హాస్ని కీర్తి మాటలు పట్టించుకోకుండా వెంటనే విరాట్కి కాల్ చేసింది. కానీ విరాట్ స్క్రీన్ పైన హాస్ని నెంబర్ చూసినా కూడా లిఫ్ట్ చేయకుండా కట్ చేశాడు. రాత్రి జరిగిన గొడవకి తనతో మాట్లాడటం ఇష్టం లేక కాల్ కట్ చేస్తున్నాడు అనుకున్న హాస్ని విరాట్ని ఎలా కాపాడాలో అర్థం కాక అయోమయంలో పడిపోయింది. 2 క్షణాలు ఆలోచించిన హాస్నికి వెంటనే దాస్ గుర్తుకు రావడంతో ఫాస్ట్గా అతనికి కాల్ చేసింది. స్క్రీన్ పైన హాస్ని నెంబర్ చూడగానే ఏదైనా అర్జెంట్ అయితే తప్ప హాస్ని కాల్ చేయదని అనుకున్న దాస్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో మేడం అని అనగానే, దాస్ ఎక్కడున్నారు? విరాట్ గారు ఎలా ఉన్నారు? ఆ నిత్య విరాట్ గారి ప్రాణాలు తీయాలనుకుంటోంది, అర్జెంటుగా ఆయన్ని అలర్ట్ చేయండి అని ఫోన్లో అరిచింది హాస్ని. హాస్ని మాటలు విన్న దాస్ షాక్ అయ్యి, నిత్య విరాట్ సార్ ప్రాణాలు తీయడం ఏంటి మేడం అని కంగారుగా అడిగాడు. అవును దాస్, టైం లేదు, ప్లీజ్ హరియప్. విరాట్ గారు ఎక్కడున్నారు ఈ విషయం చెప్పు, ఆయన్ని జాగ్రత్తగా ఉండమనండి, బాడీ గార్డ్స్ని అరేంజ్ చేయి అంటూ లాస్ట్కి అసలు ఇంతకీ మీరు ఎక్కడున్నారు అని అడిగింది హాస్ని. హాస్ని మాటలకు కంగారు పడుతూనే రాయల్ బార్ మేడం అని అన్న దాస్ మాటలకు హాస్ని ఆశ్చర్యపోయింది. నిజంగానే వాళ్ళు బార్లో ఉన్నారా? అంటే నిజంగానే నిత్య వాళ్ళని ఫాలో అవుతుందా అనుకున్న హాస్ని అలర్ట్ అవుతూ, దాస్ జాగ్రత్తగా విను, నిత్య విరాట్ గారిని చంపడానికి ఎవరో షూటర్ని అపాయింట్ చేసిందట, జాగ్రత్తగా ఉండండి, బాడీ గార్డ్స్ని అలర్ట్ చేయండి ప్లీజ్ అని ఏడుస్తూ అనింది హాస్ని. మేడం ప్లీజ్ ఏడవకండి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. అయినా విరాట్ గారి దగ్గరికి వచ్చేంత ధైర్యం ఎవరికీ లేదు, నేను వెంటనే చెక్ చేసి మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే ఆ బార్ మొత్తం చెక్ చేయించాడు దాస్. కానీ ఎక్కడా తనకి అనుమానించేలా ఎవ్వరూ కనిపించలేదు. ఇక్కడ ఆఫీస్లో ఉన్న హాస్ని దాస్ కాల్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంది. 10 మినిట్స్ తర్వాత దాస్ నుంచి కాల్ రాగానే కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో దాస్, అతన్ని పట్టుకున్నారా? విరాట్ గారు సేఫ్ కదా అని కంగారుగా అడిగింది హాస్ని. మేడం ఇక్కడ మొత్తం చెక్ చేశాం, అనుమానాస్పదంగా అయితే ఎవరూ కనిపించలేదు అని దాస్ చెప్పగానే, అంటే నిత్య నన్ను భయపెట్టాలని అలా చెప్పిందా అని హాస్ని అనగానే, అంతే అయి ఉండొచ్చు మేడం, మీరు కంగారు పడకండి అని చెప్పి కాల్ కట్ చేశాడు దాస్. దాస్ చెప్పిన మాటలకి ఆలోచనలో ఉన్న హాస్నికి 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసి అది నిత్య నెంబర్ అని అర్థమయ్యి కోపంగా కాల్ లిఫ్ట్ చేసింది. హాస్ని ఏదో మాట్లాడబోయేంతలోనే అవతల వైపు నుంచి గట్టిగా నవ్వుతూ, ఏంటి హాస్ని, విరాట్కి నా గురించి చెప్పాలని ట్రై చేసావా? అది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నావా? ఎవరు ఎంత ట్రై చేసినా నా ప్లాన్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నీ మొగుడి చెంచాగాడు బాగా వెతికినట్టున్నాడుగా, నా కోసం దొరకలేదని చెప్పాడా హాస్ని అని వెటకారంగా అడుగుతూను, నేను ఇంకా బార్లోనే ఉన్నాను, కావాలంటే మీ మొగుడు చెంచా ఆ దాస్కి చెప్పు, దమ్ముంటే నన్ను పట్టుకోమని అని పొగరుగా వెటకారంతో నవ్వుతూ అనింది నిత్య. నిత్య మాటలకు మండిపోతూ ఉంటే కోపంగా, ఏంటే చావాలని అంత సరదాగా ఉందా నీకు అని అరిచింది హాస్ని. హాస్ని అరుపుల్ని నిత్య ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ అంతే వెటకారంతో, మనమిద్దరం ఒక బెట్ వేసుకుందామా, నీ మొగుడిని కాపాడుకోవడానికి నువ్వెందుకు రాకూడదు? 10 నిమిషాలు వెయిట్ చేస్తా, 10 నిమిషాలు నువ్వు బార్కి వస్తే నీ మొగుడిని చంపకుండా వదిలేస్తా, ఒకవేళ రాలేదనుకో నేను నెక్స్ట్ సెకండ్ నీ మొగుడిని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, ఏంటి నీకు ఓకేనా అని అనింది నిత్య. నిత్య గేమ్స్ ప్లే చేయకు అని సీరియస్గా అంటున్న హాస్నితో, జస్ట్ 10 మినిట్స్ హాస్ని, నీ మొగుడి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ
అంటూ కాల్ కట్ చేసింది హాస్ని. నిత్య కాల్ కట్ చేయగానే భయంతో బిగుసుకుపోయిన హాస్నిని కదిలిస్తూ, ఏమనిందది, నువ్వు ఎందుకు అలా అయిపోయావు అని అంటున్న కీర్తిని పట్టించుకోకుండా వెంటనే ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకొని తన బ్యాగ్ తీసుకొని బయటకు పరిగెత్తింది హాస్ని. ఏ హాస్ని, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా నీతో వస్తున్నా నాగు అంటూ హాస్ని వెనకాల పరిగెత్తింది కీర్తి. కానీ కీర్తి ఆఫీస్ బయటకు వచ్చేసరికి అప్పటికే ఆఫీస్ బయట ఉన్న క్యాబ్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. ఇప్పుడు హాస్నికి నిత్య చెప్తుంది నిజమా అబద్ధమా అని ఆలోచించే టైం కూడా లేదు. విరాట్ ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే ముఖ్యం. ఆమె మాటల్లో కనపడుతున్న కాన్ఫిడెన్స్కి అస్సలు ఛాన్స్ తీసుకోలేకపోయింది హాస్ని. విరాట్ చుట్టూ ఉండే సెక్యూరిటీ మీద నమ్మకం ఉన్నా ఈ టైంలో తనని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. వెంటనే విరాట్ దగ్గరికి పయనించింది. స్లోగా వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ మీద అరుస్తూ, 10 నిమిషాల్లో నువ్వు రాయల్ బార్ దగ్గర ఉంటే నీకు 10,000 ఇస్తాను, ఫాస్ట్గా పోనీ అంటూ అతనితో కోపంగా మాట్లాడింది హాస్ని. మేడం, ఏమంటున్నారు మీరు అని ఆశ్చర్యంగా అంటున్న డ్రైవర్తో, 20,000 ఇస్తా, 10 నిమిషాలు నువ్వు రాయల్ బార్ దగ్గర ఉండాలి అని హాస్ని అనగానే డబ్బులకు ఆశపడిన డ్రైవర్ వెంటనే యాక్సిలరేటర్ రైజ్ చేసి కార్ని గాల్లో డ్రైవ్ చేస్తూ సరిగ్గా 10 నిమిషాల్లో విరాట్ ఉన్న బార్ దగ్గరికి తీసుకొచ్చాడు. మేడం, 10 మినిట్స్ పూర్తయిపోయాయి అని అంటున్న క్యాబ్ డ్రైవర్ మాటలు పట్టించుకోకుండా, కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేయి, వెంటనే రిటర్న్ అవుదాం అని చెప్పి ఫాస్ట్గా బార్ లోపలికి వెళ్ళిపోయింది హాస్ని. హాస్ని లోపలికి వెళ్ళే టైంకి లాస్ట్ రోజు నైట్ తాగి పడిపోయిన బాటిల్స్, టేబుల్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ స్టాఫ్. వాళ్ళందరినీ చూస్తూ లోపల చుట్టూ చూసిన హాస్నికి నిత్య చెప్పినట్టు అక్కడ ఏది అనుమానాస్పదంగా కనిపించలేదు. ఇక్కడ ఏమీ అనుమానించేలా కనిపించడం లేదు అంటే నిత్య నాతో అబద్ధం చెప్పిందా అని అనుకున్న హాస్ని అక్కడున్న ప్రతి ఒక్క వెయిటర్ని గమనిస్తూ ఉండగా విరాట్ తన పర్సనల్ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. చుట్టూ బాడీగార్డ్స్తో నడుస్తూ వస్తున్న విరాట్ని చూడగానే పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది హాస్నికి. ఒక్కసారిగా రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని అతని వైపు చూసింది. బార్ ఎంట్రన్స్లో నిలబడి ఉన్న హాస్ని చూసిన విరాట్ ఆశ్చర్యపోయాడు. కానీ అది బయటకు కనిపించనివ్వకుండా ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తూ తన వైపు చూస్తూ వస్తున్నాడు. విరాట్ తన వైపు చూస్తుండడం గమనించి, ఇప్పుడు విరాట్ ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలి అని చేతులు నలుపుకుంటూ చుట్టూ చూస్తున్న హాస్నికి కరెక్ట్గా వెనక నుంచి విరాట్కి ఏం చేస్తున్న ఒక గన్ కనిపించింది. విరాట్ గారు అని గట్టిగా అరుస్తూ అతనికి ఎదురుగా పరిగెత్తింది. హాస్ని అలా పరిగెత్తుకొని రావటం చూసిన విరాట్ అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. విరాట్ గారు ప్లీజ్ మూవ్ అని అరుస్తూ అతనికి దగ్గరికి వెళ్ళిన హాస్నిని చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా గన్ పెళ్ళిన సౌండ్కి ఉలిక్కిపడ్డారు. ఫోర్స్గా వచ్చి తగిలిన బుల్లెట్ అప్పటికే విరాట్కి అడ్డుగా వచ్చిన హాస్నికి తగిలింది. బుల్లెట్ తగిన వెంటనే గట్టిగా అరుస్తూ వెనక్కి పడిన హాస్నిని తన చేతులతో పట్టుకున్నాడు విరాట్. వేగంగా ఊపిరి పీల్చుకుంటూ విరాట్ వైపు చూస్తూ అతని గుండె మీద వాలిపోయింది హాస్ని. విరాట్ పైన మర్డర్ అటెంప్ట్ చేసింది నిజంగా నిత్యనేనా? ఇందులో రాజేంద్ర హస్తం ఏమైనా ఉందా? బుల్లెట్ తగిలిన హాస్ని పరిస్థితి ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.